అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పర్యావరణ దివసంతో పాటు వనమహోత్సవం కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలి. మామూలుగా ఆగస్టు సెప్టెంబర్లో వనమహోత్సవం స్టార్ట్ అవుతుంది, కానీ ఈ ఇయర్ నుంచి జూన్ 5 నుంచి వనమహోత్సవం స్టేట్ మొత్తం కూడా స్టార్ట్ కావాలనేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మనకి మన మోడీ గారు కూడా 50%, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో 50% 2049 కల్లా 20% కల్లా 50% గ్రీనరీ రావాలనేసి మనం టార్గెట్ పెట్టుకున్నాము. దానికి అనుగుణంగా ఫస్ట్ ఈ 5 years ప్లాన్లో మనకి అరౌండ్ 37% రావాలి. ఎవ్రీ ఇయర్ 1 to 1.5% పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పటికి మనం 2027కి మనం 50% దాకా వస్తాము. మనకి అలాగే ఎవ్రీ జిల్లాకి కొన్ని టార్గెట్ ఇచ్చారు ఈ ఇయర్ ప్లాంటేషన్ చేయడానికి. మన జిల్లాకి అరౌండ్ 12.9 lakhs ల్యాండ్స్ టార్గెట్ 12.9 lakhs దాకా ఇచ్చారు. మేము కూడా ఎన్ఆర్జీఎస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా వరకు 12 lakhs అబోవ్ రైట్ చేశాము. అలాగే బయట పేపర్ మిల్స్ వాళ్ళు కానీ అలాగే కొంచెం ఎన్జిఓస్ వాళ్ళు కూడా రైట్ చేస్తున్నారు నర్సరీస్. అన్నిటితోనూ మొత్తానికి మనం టార్గెట్ కానీ డబుల్ కానీ రీచ్ అవుతామని అనుకుంటున్నాను. ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి మన ఈరోజు 23 రోజుల టార్గెట్ వచ్చేసి మన జిల్లాకి 2.3 lakhs ఇచ్చారు ప్లాంటింగ్ టార్గెట్. ఆల్రెడీ 4 lakhs దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ప్లస్ ఎన్జిఓస్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి 2 days వేస్తున్నారు. మనకి టార్గెట్ కన్నా ఎక్కువ రీచ్ అవుతాం మనము. మెయిన్గా మొక్కలు వేయడం కన్నా కూడా మనము మొక్కలు సంరక్షించడం కూడా మన బాధ్యతగా ఉండాలి. వేసి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ సంరక్షించకపోతే వేస్ట్, మనం చేసిన ఫలితం కూడా వేస్ట్ అనమాట. కాబట్టి ఎవరైతే మనం మొక్కలు వేస్తున్నామో వాటిని కూడా సంరక్షించే బాధ్యతగా అప్పుడప్పుడు చూసుకోండి. వర్షాకాలం బతికితే చాలు, తర్వాత మొత్తం అవే బతికేస్తాయి. ఈ వర్షాకాలం బతికిచ్చేసి తర్వాత 1-2 వాటరింగ్ ఇచ్చేసాడంటే 1 year వరకు కాపాడుకున్నామంటే తర్వాత అవే కొంచెం టాల్ ప్లాంట్స్ వచ్చేసి ఇంకా పశువులకు అందుకోకుండా ఎవరైనా ట్రాంప్లింగ్ జరుపుకొని చూసుకుంటే పైకి వెళ్ళిపోతాయి చెట్లు. Sustainable tomorrow and act today. Thank you all once again for gracing this occasion. Let us make every day an environmental day. Very good morning to Collector Sir, MLC Ma'am, DFO Garu, College Principal Sir and other dignitaries on the dais. And a very good morning to all the students and faculty of the Medical College. Good morning everyone. ఇందాక నుంచి ప్రెజెంటర్ చెప్తున్నారు 1972 నుంచి స్టార్ట్ చేశారు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎవ్రీ ఇయర్ June 5th సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీన్ని అని. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ ఐ మస్ట్ కన్ఫెస్ మీ ఏజ్లో నేనున్నప్పుడు when I was a student ఆ రోజు ఆ యాక్టివిటీ చేసేసి మర్చిపోవడం తప్ప ఐ నెవర్ థాట్ లాంగ్ అండ్ హార్డ్, ఐ నెవర్ కంటెంప్లేటెడ్ ఇది దేనికి పెట్టారు, దీని పర్పస్ ఏంటి అని. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో యు ఆర్ ఏ యంగర్ అండ్ బెటర్ మోర్ డైనమిక్ జనరేషన్ దాన్ వీఆర్. సో మీరందరూ కొంచెం ఇది ఎందుకు పెట్టారు, దీని పర్పస్ ఏంటి. ఎన్విరాన్మెంట్ హ్యాస్ బిన్ డిగ్రేడింగ్ కంటిన్యూస్లీ. మనం టెక్నాలజీ పెరిగే కొద్దీ, జనరేషన్స్ అడ్వాన్స్డ్ అయ్యే కొద్దీ ఎన్విరాన్మెంట్, ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ బెటర్ అవ్వాల్సింది డిటీరియేట్ అయిపోతున్నాయి. అట్లా అవ్వకుండా స్టెప్స్ తీసుకోవడం కోసం పెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు వన మహోత్సవం కూడా యాడ్ చేసి ప్లాంట్స్ అన్ని ట్రీ ప్లాంటేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెల్కమ్ చేంజ్. ఇందాక డిఎఫ్ఓ గారు మాట్లాడుతూ చెప్పారు, అట్లనే ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ చెప్పారు. చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా ఎన్విరాన్మెంట్ని మనం చాలా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. స్మాల్ థింగ్స్ లైక్ వాటర్ వేస్టేజ్ తగ్గించడం, రూమ్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయడం. దిస్ సమ్హౌ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనరేషన్స్ కొత్తగా వచ్చే కొద్దీ పోతున్నట్టున్నాయి ఈ హ్యాబిట్స్. నన్ను మా అమ్మ నాన్న అట్లనే తిట్టేవాళ్ళు, వెనకాల ఎవరైనా ఉన్నారో వచ్చి లైట్ ఫ్యాన్ ఆపడానికి అని. మిమ్మల్ని కూడా అదే అంటూ ఉంటుంటారు. సో దయచేసి అట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్, వాటర్ వేస్టేజ్ తగ్గించడం, బేసిక్ థింగ్ ఐ హావ్ సీన్. నేను తిట్లు తిన్నదైతే పొద్దున్న బ్రష్ చేసేటప్పుడు వాష్ బేసిన్ ట్యాప్ తిప్పేసి బ్రష్ చేసుకోవడం వీ హ్యావ్ ద హ్యాబిట్. ఏంటో మరి ఆ సౌండ్కి అలవాటు పడతామో ఏమో నాకు తెలియదు. అట్లాంటి చిన్నవండి. ఫ్యాన్ లైట్ స్విచ్ ఆఫ్ చేయడం మనం రూమ్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు. అట్లనే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వీ షుడ్ క్యారీ అవర్ ఓన్ బ్యాగ్. ఏదైనా గ్రాసరీ తెచ్చుకోవడానికి కానీ, మెడిసిన్స్ కానీ ఇట్లాంటి వాటి కోసం వెళ్ళినప్పుడు మన బ్యాగ్ మనం క్యారీ చేయడం, అక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకోకుండా. అండ్ పర్టికులర్లీ మన కాకినాడకున్న 2 ప్రెషియస్ అట్రాక్షన్స్, మన బీచ్ అట్లనే మన కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయటం. అక్కడ ఏదైనా మీరు సాఫ్ట్ డ్రింక్ ఏదైనా పర్చేస్ చేసి యూ కెన్ కన్జ్యూమ్ దేర్, బట్ ఆ బాటిల్ ఇంటికి తెచ్చేసుకోండి, అక్కడ పడేయకండి. ఎస్టర్డే ఐ వాజ్ సీయింగ్ డాక్యుమెంటరీ వేర్ దే వాజ్ సేయింగ్ ఓషన్స్లో సీ లైఫ్ కన్నా ప్లాస్టిక్ వేస్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉందట, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ సాడ్ థింగ్.
సో మనం అడ్వాన్స్డ్ జనరేషన్స్ అవుతున్నాము అన్నప్పుడు our behavior and our responsibility towards nature and environment also should become better. So దయచేసి small changes inculcate చేసుకునే లైఫ్లో I hope all of you become model citizens to the further coming generations. Thank you. Gives me a great pleasure to be a part of this program. So, ఇది మొదలు పెడదాము అంటే ఇది మొదలు కాదండి. దిస్ వాజ్ స్టార్టెడ్ 52 years బ్యాక్, అంటే 1972. వై ఇట్ వాజ్ స్టార్టెడ్ అంటే అప్పటికి దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే అప్పటికే మనం పొల్యూషన్ దాంట్లోకి మనం ఎంటర్ అయిపోయాం. సో యాక్చువల్లీ దిస్ వాజ్ స్టార్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్. సో అంటే డిఫరెంట్ ఎక్కడెక్కడైతే మనకు అవసరం ఉన్నదన్న దాని మీద తీసుకొని దిస్ వాజ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, WED, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. సో ఆ రోజు దీనికి తీసుకురావడానికి దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ లైక్ మెరైన్ పొల్యూషన్, ఓవర్ పాపులేషన్, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్. ఆ రోజుని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకుని వై డోంట్ వి స్టార్ట్ దిస్ ఇనిషియేటివ్. దిస్ వాజ్ ఫార్మ్ టు జస్ట్ బ్రింగ్ అవేర్నెస్. అంటే అవేర్నెస్ అన్నది తీసుకుంటే మన వాళ్ళకి దే కెన్ బీట్ అవుట్ ఎనీథింగ్. అంటే రాబోయే రోజులు ఏంటంటే వీ కెన్ ప్రిజర్వ్ హెల్త్, వెల్త్. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. వాట్ ఐ రియలైజ్ ఈ ఊరికి వచ్చిన తర్వాత, అంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అదర్ ప్లేసెస్, బట్ ఈ ఊరిలో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టౌన్ యాక్చువల్లీ. అండ్ ఐ వాజ్ టోల్డ్ ఇట్స్ లైక్ రిటైర్మెంట్ ప్యారడైజ్. అంటే అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ ప్రశాంతంగా బీచ్, కొంచెం చెట్లు ఎక్కువ, వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ సఫిషియెంట్, అలా రిటైర్మెంట్ ప్యారడైజ్గా కాకినాడ ఈజ్ నోన్ ఫర్ ఇట్ అపరెంట్లీ. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, I don't know, previous generation was probably keeping the city safe. అంటే ముందు మన పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా సిటీ కొంచెం పెట్టుకునే వాళ్ళం. కానీ అండ్ ఐ గో అరౌండ్ ద ప్లేస్ నౌ, ఎన్ని చెట్లు ఉంటాయి అంత రెండింతలు టు స్పాయిల్ దట్ ఎంటైర్ బ్యూటీ. అంత చెత్త వేస్తారు ఈ ఊళ్ళో, స్పెసిఫికలీ కాకినాడ. వెరీ అంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ వర్డ్ కానీ, బట్ ఐ వాంట్ ఇట్ వెరీ ఫూలిష్ అండ్ వెరీ insensitive population, some of them actually. And నేను చాలాసార్లు అంటే ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఇక్కడ బీచ్లోకి వెళ్తారు, సరే యూ విల్ హ్యావ్ ఫన్, ఏదో బేర్ ఏదో తాగుతారు, బాటిల్ పడేసినా బాగానే ఆ బాటిల్ పగలగొట్టి పడేస్తారు. సో నేను వాట్ ఫన్ ఈజ్ దిస్? ఇక్కడ అందరూ ఎవరివన్ అంటే దట్ కాలేజ్ ఏజ్ గ్రూప్ కాబట్టి నేను ఐ హావ్ నాట్ సీన్ అదర్ డిస్ట్రిక్ట్స్, కానీ ఇక్కడ ఎస్పెషల్లీ ఊర్లో ఐ డోంట్ నో వాట్ ఈ బ్యాడ్ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అయిందో, ఎందుకు చేస్తున్నా తెలియదు. కానీ వెరీ బ్యాడ్ హైజీన్ అండ్ వెరీ బ్యాడ్ అవేర్నెస్ అబౌట్ అంటే క్లెన్లీనెస్. అది ఎన్నిసార్లు ఐ డోంట్ ఆల్ ఆఫ్ యూఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ప్రతిసారి వస్తూనే ఉంటుంది కదా. వి సీ పీపుల్, వి సీ కంట్రీస్, వి సీ స్టేట్. ఇందాక మేడం అన్నట్లు మధుర అలాంటి ప్లేస్. మధుర ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ మెయింటైన్ సిటీ యాక్చువల్లీ. ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ యూ విజిటెడ్ Mathura. It was one of the worst maintained cities now actually. I visited this 10 years back actually. And it has changed so much just because there were this youth colleges, youth groups, everyone was brought on it. Because and now look at the place. అలాగా ఓల్డ్ జనరేషన్ నుంచి ఇందాక ఎస్పీ గారు అన్నట్లు ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్కి చాలా సిటీస్ ముందుకెళ్తున్నాయి. ఇండోర్, మధ్యప్రదేశ్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ప్లేసెస్. ఏముండదు, నీళ్ళు ఏదో ఒక చిన్న రివర్ ఉంటుంది తప్పితే నో మినరల్స్, నథింగ్. అలాంటి నో పోర్ట్, మనకి ఉన్నట్టు పోర్ట్లు, గోదావరి ఈ పక్క పొలాలు, నథింగ్. ఇట్స్ ఆల్ ఫారెస్ట్, ఇండోర్. If you see that place, you will be ashamed, సిగ్గేస్తుంది యాక్చువల్లీ. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ గవర్నమెంట్ ఏదో క్లీన్ చేస్తుంది, గవర్నమెంట్ ఏదో పెడుతుంది అనేది కాదు. డస్ట్బిన్ పెట్టుకొని కూడా పక్కన వేస్తున్నా అంటే గవర్నమెంట్ చేయాలి, మనం చేయాలి పని. డస్ట్బిన్ ఉండి డస్ట్బిన్లో వేయకుండా మన దారిలో చెత్త వేస్తాం. ఎవరి పని అది? హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్? అబౌట్ ద పబ్లిక్ అంతే కదా. ఎవరు ఇబ్బంది పడతారు? సో మాకేముంది, మేము కారుల్లో ఉంటాం, లేకపోతే ఆఫీసర్ 2 సార్లు అలా తిరుగుతాం తప్పితే. బట్ దట్ లోకల్ పర్సన్ ఈజ్ వాట్ యాక్చువల్లీ అతనికి కొంచెం కాన్షియస్నెస్ ఉండి, అరే డస్ట్బిన్ ఉన్నామో అక్కడ వేయకుండా ఇంటి ముందు పెట్టేస్తున్నాము. రోజు ఇన్స్టాగ్రామ్లోనో న్యూస్ పేపర్ ఎక్కడో మీరు చూస్తూ ఉంటారు. ఏదో పాతకాలం వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత చేయించేపోయి వాళ్ళ చేత చెప్పించుకోవాల్సిన పని, లేకపోతే వాళ్ళకి మనం అంటే అసహ్యం కలిగించే పని చేస్తున్నాం చాలా మంది. ఇఫ్ యూ గో టు బీచ్, ఇఫ్ యూ స్టే ఫర్ 1 hour, యూ విల్ సీ లాట్ ఆఫ్ పీపుల్. నేను చెప్పిన లాంటి బ్యాచ్ ఉంటారు. కొట్టడం అంటే తక్కువ ఉంటాయి, అంటే అంతవరకు వెళ్ళిపోవాలి యాక్చువల్. బట్ అన్ఫార్చునేట్లీ అవన్నీ చేయలేం కాబట్టి వదిలేస్తాం. కానీ ఎంతసేపు గవర్నమెంట్ క్లీన్ చేయట్లేదు, గవర్నమెంట్ డస్ట్బిన్ అంటే ఫైన్, బట్ మనం ఎందుకు చేస్తాం అసలు అక్కడంటే అక్కడ?
మీ ఊళ్ళో డస్ట్బిన్స్ లేవా, మీ ఊళ్ళో చెత్త ఎక్కడేమో మీకు తెలియదు, నాన్సెన్స్. సో దయచేసి దిస్ డే మొక్కలు ఇవన్నీ పక్కన పెడతాం. ఫస్ట్ థింగ్ అట్లీస్ట్ మన ప్రెమిసెస్, మనం ఉన్న ఏరియాలో మనకు తెలిసి మనం దాన్ని చెడగొట్టకూడదు అని చెప్పి ఒక చిన్న కాన్ఫరెన్సెస్ స్టార్ట్ అయితే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎన్విరాన్మెంట్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇట్సెల్ఫ్. బట్ దయచేసి ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాక్, అంటే ఇంకా హాస్టల్ చెప్పాను తప్పులు అనుకో కానీ, బట్ ఐ రియల్లీ మీన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఐ విల్ నాట్ టేక్ దిస్ స్టాండ్ బ్యాక్ ఆల్సో. ఐ మీన్ దిస్. We are one of the worst generations who have kept this city. This beautiful city is spoiled by this generation. So, అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఈ మాట అనకుండా ప్లీజ్ నౌ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ us to ప్లీజ్ రియలైజ్ దట్ మనం చెడగొట్టుకున్నాం మన ప్రదేశాన్ని అని చెప్పి అట్లీస్ట్ ఒక కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుందని చెప్పి కోరుకుంటూ ఐ విల్ నౌ ఆస్క్ ఎవరీవన్ టు రైజ్ ఫర్ ఎ ప్లెడ్జ్.